గారు ఇప్పుడు మనకి ఏదైతే రాజ్యాంగం ఏంటంటే మన కులాలు ఏదైతే రఘుకులాలకు సంబంధించినవి ఉన్నాయో రఘుకుల గురుకులాలు అంటారో ఏదైతే ఈ కుల వ్యవస్థను వర్గీకరణ చేసింది ఏదని ఏమని ఇంగ్లీష్ పదాలలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా రకరకాల పేర్లతో వర్గీకరణ జరిపింది. ఇది ఈ మతాలు, ఈ వర్ణాలు, వర్గాలు, ఈ కులాలు ఏదైతే వ్యవస్థను వీటన్నిటిని వర్గీకరణ జరిపింది. మరి వర్గీకరణ అయితే బాగా జరిపింది, బాగానే ఉంది. మరి ఈ కులాలు ఉన్నాయి, ఏదైతే మామూలుగా ఇప్పుడు బతుకు తెరువు కోసం చేసే పనులు ఉంటాయి, ఏదో రకరకాలు ఉంటాయి, ఏదైనా మతం కావచ్చు, ఎన్ని ఈ వర్గీకరణ జరిపింది. ఈ ప్రభుత్వం ఆ కులం పేరు చెప్పి, ఉదాహరణకి మనకి ఈ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు పురోహితం చేసుకొని వాళ్ళు బతకాలి జీవనాధారణం. మళ్ళీ ఆ పురోహిత కార్యం వీళ్ళకి ఏమైనా ఉందా? లేదు. ఉందా? ఇప్పుడు లేదు. వాళ్ళ జీవనాధారం ఏంది? వాళ్ళ వ్యవస్థలోకి అంటే ఏదైతే బ్రాహ్మణులకు ఉందో వాళ్ళకి రిజర్వేషన్లు అయితే ఓసీల పేరు చెప్పి వాళ్ళకి రిజర్వేషన్లు అయితే పూర్తిగా లేదు. వాళ్ళు ఏదో ప్రైవేట్ కంపెనీలో ఎక్కడెక్కడో వాళ్ళు బతకాలి. ఏదైతే పూర్వం నుంచి వస్తున్న వాళ్ళకి ఏదైతే వృత్తి ఉందో బ్రాహ్మణ వృత్తి, అది చేసుకుని వాళ్ళకు జీవనాధారం ఉండేది పూర్వం. ఇప్పుడు ఏమైంది? లేదు. వాళ్ళు మళ్ళీ వర్గీకరణ జరిపి ఆ కులానికి ఏమైనా రక్షణ కల్పించినా లేదు. ఇది ఏది ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలోకి ఈ జనాలందరినీ లాగేసుకోవడానికి ప్రభుత్వం కార్యాలయంలో కావచ్చు, ప్రైవేట్ కార్యాలయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఎవరిది? రావణ బ్రహ్మది అన్నది నిజం. అలాగే ప్రైవేటు వ్యవస్థలు ఈ రెండు సవితి ప్రేమ చూపించి ఇక్కడ ఉండే ఏదైతే రఘుకుల గురుకుల వ్యవస్థ ఉందో అంటే దైవ కార్యానికి సంబంధించినవి, అవేవి ప్రభుత్వము రాక్షస కార్యానికి సంబంధించింది. దైవ కార్యానికి సంబంధించిన కుల వ్యవస్థలన్నింటిని అంతమొందించడం, వర్గీకరించి ఒక్కొక్కటి విభజించి వర్గీకరణ జరిపి వాటి శక్తిని నశింపజేసి ఆ తర్వాత రాక్షస కుల వ్యవస్థను ఏకీకృతం చేసి శక్తిగా ఎదిగి భూమండలాన్ని అంతా ఏలే విధంగా తమ కుట్రలన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగమే మనకి ఒడ్లలో ఉన్నారు, వాళ్ళని ఏమంటారు? వడ్రంగి పని చేసుకుని బ్రతుకుతుంటారు. ఇంకోటి వడ్రంగి పని, ఇంకోటి కమ్మరి పని చేసుకుని వాళ్ళు జీవనాధారం ఉండేది గ్రామాలలో. అన్ని చోట్ల వాళ్ళకి ఏంటంటే జీవనాధారం అది ఒకటి ఉంది, ఏది 20 సంవత్సరాల వరకు. ఇప్పుడు వాళ్ళకి వడ్రంగి పనికి కానీ ఇంకా అనుగుణంగా వ్యతిరేకంగా వాళ్ళ అవస్థలు ఇన్ని రకాలుగానో మనం కళ్ళార చూస్తూనే ఉన్నాం. మరి దీనికి పరిష్కారాన్ని మనం ముందస్తుగా ఆలోచించి మనము దాన్ని తగిన ధర్మాన్ని మనము పట్టుకొని మనము దాని మీద సాహసించి దాన్ని నిర్మూలించి మనం సరైన న్యాయం జరిగేటట్టుగా మనం పోరాడాలని చెప్పేసి మేము ఇంత గట్టి పట్టుబట్టినాం. మరి దీని మీద మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మేము ఆలోచిస్తున్నాం. మరి మీ నుంచి మాకు కొంచెమైనా మాకు తెలియజేయగలరు. ఇప్పుడు ఏదైతే వడ్రంగి పని కానీ ఇంకా ఈ తర్వాత ఏదైతే వాళ్ళు చేస్తున్న వృత్తి పూర్వం నుంచి వాళ్ళకైతే ఇప్పుడు ఉపాధి అయితే లేదు. ఇప్పుడు ఏమైంది? గ్రామాల్లో ఇప్పుడు వాళ్ళకొక్కటే, చాలామందికి అన్ని అగ్రకులాలు కావచ్చు, ఏ కులాలను కానీ ఎవరికి ఉపాధి అయితే లేదు. అగ్రకులాలని చెప్పుకుంటున్నాం, వాళ్ళకు ఉపాధులు లేవు. వీళ్ళందరూ దేని మీద ఆధారపడి ఉన్నారంటే ఉదాహరణకి మనకి విస్తరాకుంది, అంటే చాలా ఉన్నాయి. విస్తరాకుంది, తర్వాత బట్టలు నేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లా దూదాకులని ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నారు. మనకు ఎందుకున్నారో మనకైతే తెలియదు. కొంచెం మనకు తెలిసిన వరకు మనం మాట్లాడుకుంటున్నాం. మన కళ్ళ ముందు జరిగిన మార్పిడి ఏదైతే మత మార్పిడి, కుల మార్పిడి అన్నీ ఏదైతే మార్పిడి చేశారో మన కుల వృత్తులు ఉన్నాయి, ఆ వృత్తి మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళ జీవనాధారం ఉండేది. దాంట్లో భాగంగా ఒక విస్తరాకుంది, అంటే అందరికీ కళ్ళ ముందు కనపడే సత్యం ఒకటి. అట్లే తర్వాత సారాయి గురించి ఇటు గురించి మనకి ఒకసారి అంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. దేశీయ సారాయి బట్టల మీద దాడులు చేయడం, విదేశీ సారాయికి కొమ్ము గాయడం, ఏదైతే ఎస్ఐలు కానీ డీజీపీ వరకు పోలీసులు కొమ్ము గాయడం, ఇదంతా మన కళ్ళ ముందు జరిగిన సత్యమే, ప్రజలందరికీ తెలిసిన సత్యమే. విస్తరాకు ఏదైతే విస్తరాకు అనుకుంటున్నామో దాన్ని తయారు చేసుకొని ఎంతోమంది జీవనాధారం పొందేవారు. విస్తరాకులు ఆకులతో తయారు చేసిన విస్తరాకులు, దాన్ని మార్చి పడేసి ఇప్పుడు ప్లాస్టిక్, అంటే మీరు దీంట్లోకి రండి, మీ విస్తరాకు ఏదైతే ఆకులతో తయారు చేసే విస్తరాకులను వదిలేయండి, మా ఏదైతే రాక్షసులకు సంబంధించిన ప్లాస్టిక్ విస్తరాకు ప్లాస్టిక్ విస్తరాకులు ఏదైతే ఉన్నాయో దాంట్లోకి రండి, మీరు లక్షలు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో వీళ్ళందరూ ఆ ఆకులతో తయారు చేసే విస్తరాకులను వదిలేసి దీంట్లోకి రావడం జరిగింది. దీని కారణంగా పర్యావరణం మొత్తం నాశనం అవ్వడం అనేది ఇక్కడ మన కళ్ళ ముందు జరుగుతుంది. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. ఈ ప్లాస్టిక్ ఎత్తుకుపోయే వాళ్ళు లేరు, తినే గాలి కాలుష్యం తప్ప ఏం లేదు, మట్టి నాశనం అయిపోతుంది, అన్నీ జరుగుతుంది. అది కళ్ళ ముందు. అది ఒక ఉదాహరణ, ఒక కులానికి సంబంధించిన కుల వృత్తికి సంబంధించిన ఉదాహరణ. అట్లా
మతాలకు సంబంధించిన కావచ్చు, తర్వాత వర్ణాలకు సంబంధించిన కావచ్చు, ఎన్నో చాలా వ్యవస్థలు ఉంటాయి. అవన్నిటిని నిర్వీర్యం జరిగింది దేవతా కార్యాలు, అంటే దైవ కార్యాలకు సంబంధించినవి. దైవం అంటే ఏంది? దైవము అంటే మీకేం అర్థమైంది? దైవ కార్యము. దైవము అంటే మీకేం అర్థమైంది? నీకు తెలుసు. సహజ గుణాలతో నడిచేటువంటి ప్రతి పని కూడా దైవ కార్యంతో సమానంగా మనము ఎప్పటి నుంచో మనము నమ్మి చేసుకుంటున్నటువంటి అలాంటి వాటిని వమ్ము చేయడం అనేది ఇప్పుడు మనకు పూర్తిగా తెలిసిన వాళ్ళకి బయట నగ్న సత్యంగా కనపడుతుంది. దాని మీద మీరు ఎంతైనా ఆలోచిస్తే ఖచ్చితంగా బయటకు వచ్చేది అదే అన్నది మనకు నగ్న సత్యం అని నేను నా అనుభవంగా నేను చెప్తున్నాను. మరి మీరు ఎలా అన్నటువంటిది మీ నుంచి నేను కోరుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వాలు కానీ మతాన్ని, కులాన్ని కానీ అన్నిటిని ఎట్లా మారుస్తారు? ఇప్పుడు సామెత ఉంది, మనకేం సామెత? మాయను చూపి ఇప్పుడు అంటే మాయ చేసి బొమ్మ మార్చడం, అంతేగా? అంతే. మాయ చేసి బొమ్మ మార్చడం అంటే మాయ చేసి ఏదైతే రాముని బొమ్మ చూపడం, మాయ చేసి రాముని బొమ్మ చూపిస్తారో ఆ బొమ్మను మారుస్తాడు. బయట మాత్రం బయటికి మన కళ్ళకి ఎదురుగా రాముని బొమ్మ ఉంటుంది, మాయ చేస్తాడు. మాయ చేసి ఏముంటుంది? రావణాసురుడు ఉంటాడు. ఎదురుగా మన కళ్ళ ముందు మాత్రం రాముడు ఉన్నట్టు ఉంటుంది, మాయ చేస్తాడు మనని. నిజంగా రాముడు రామకార్యం జరుగుతున్నట్టు నమ్మిస్తాడు, నమ్మిస్తాడు. మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. ఇక్కడ జరుగుతున్న కుట్రల గురించి కూడా చర్చించుకోవాలి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం నడిపే మాఫియా కుట్రల గురించి కూడా మనం మాట్లాడుకుంటే జరుగుతున్న అరాచకాలు ఇప్పుడు దీంట్లో అదుపులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఇప్పుడు కొమ్ము కాస్తున్నాడో, ఇప్పుడు నారా లోకేష్ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పదవి చేస్తున్నాడో, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి? మొత్తం రాక్షసులకు సంబంధించిన, అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఇది ఎవరు? కమ్యూనిస్టు సిద్ధాంతాలు. అంటే దేశం అంటే మట్టి కాదంట. అంటే పూర్వీకులు మట్టిని అంత పవిత్రంగా చూసేవారు. ఇప్పుడు ఏమైంది? మట్టి మొత్తం నాశనం అయిపోవడం జరిగింది. జేసీబీలతో పర కొండలు, గుట్టలు, మట్టి, చెరువులు అన్నీ నాశనం అయిపోతూ ఉంది. అంటే పూర్వీకుల సిద్ధాంతాలను నాశనం చేసే విధంగా రాజులు ఏలినటువంటి ఆ టైంలో రామరాజ్యంగా ఎంతో సంతోషంగా బ్రతికినటువంటి ఆ కాలాన్ని దుష్ప్రచారాలతో, దుర్గుణాలతో ఈ విధంగా పుస్తకాలు అన్నది మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి దీని మీద ఇప్పుడు చరిత్ర పుస్తకాలు వాటిని అంటే ఎంత కుట్రపూరితంగా ఇప్పుడు అదొకటి. మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు శత్రువులు, అంటే ఇక్కడ మనకేంది పుస్తకాలు చెప్తారు, మనకు చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు శత్రువులు అని మనకు చెప్తారు. మనం నిజంగా మనకు పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు శత్రువులు అని చెప్తారు కదా, నిజంగా శత్రువులని మనం నమ్ముతాం. అంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియదు కదా. అట్లే పాకిస్తాన్ వాళ్ళకు వీళ్ళు ఎవ్వయ్యేది మళ్ళీ మనకు ఏదైతే మనకు శత్రువులు, అంటే రాముల వారికి ఎవరైతే శత్రువులు అంటే మనకు శత్రువులు అన్నట్టు. ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్లో శత్రువు అంటారు. వాళ్ళది అక్కడికి పోయి వాళ్ళకి ఏం చెప్తారు? మనం శత్రువులు అని చెప్పేది, మనకు గొడవలు పెట్టేది. వాడు మాత్రం దర్జాగా దేశాన్ని, ప్రపంచాన్ని ఆక్రమిస్తూ సర్వనాశనం చేయడం కళ్ళారా జరుగుతుంది. ఏదైతే తాలిబాన్లు, ఐఎస్ ఉగ్రవాదులు కావచ్చు, రకరకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, అవన్నీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే తప్ప అవి ఏదేదో దేశభక్తితో, దైవభక్తితో రూపొందించబడినటువంటివి కాదు. అవన్నీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, అంటే ప్రభుత్వంచే నియమించబడినటువంటి ఉగ్రవాద సంస్థలు. అంటే అందులో ఏదైతే పాల్గొంటున్నారో ఉగ్రవాదులని వాళ్ళకు కూడా తెలియదు. అంటే వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ప్రభుత్వ ఉగ్ర కుట్రలలో భాగంగా